నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఐదు మంది లబ్ధిదారులకు 9,33,066 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. కోనసీమ సేవా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు, న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ. బొమ్మూరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు 40వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం. క్యాన్సర్ పై డాక్టర్ పృథ్వీచే ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన సదస్సు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలను తక్షణమే ఆదుకునే విధంగా అత్యవసరమైన వారికి ఎల్ఓసి అందిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. మొత్తం కలిపి 9,33,066 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందికి సహాయం అందించడం జరుగుతోందని, కోట్లాది రూపాయలను పేద ప్రజల ఆరోగ్యానికి ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఐదుగురు వ్యక్తులకు సంబంధించి 9,33,066 రూపాయలు వారికి ఎల్ఓసి కానీ చెక్కులు కానీ వచ్చే రియంబర్స్మెంట్. దీంతో 2,78,75,000 రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇతరత్ర ఆర్థిక ఇబ్బంది పడుతున్నారో వారికి చేసే సహాయం భారీగా జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాము. హెచ్ఐవి ఎయిడ్స్ రోగులు నిరాశ నిస్పృహలకు గురికాకుండా నిరంతరం మందులు వాడి ఆరోగ్యంగా జీవించాలని జిల్లా లెపర్సీ ఎయిడ్స్ కంట్రోలర్ డాక్టర్ వసుంధర పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజమండ్రి వై జంక్షన్లోని ఆనం రోటరీ హాల్లో కోనసీమ సేవా మండలి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ కృష్ణారావు ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సు, న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఎన్ వసుంధర, లెప్రస్టేట్ కోఆర్డినేటర్ రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవి రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులను ప్రతిరోజు వాడి ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి నిరంతరం ఏఆర్టీ మందులు వాడుతూ బలవర్ధకమైన ఆహారం తీసుకుని జీవించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో జీవించాలని, ఆరోగ్యకరమైన సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. చాలా గర్వించదగ్గ విషయం, అభినందనీయం. రాజమండ్రిలో సరస్వతి ఘాట్ పక్కన అరటిపళ్ళు మార్కెట్ దగ్గర మా ఆఫీస్ కార్యాలయం ఉంది. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కోనసీమ సేవా మండలి అలాంటి సంస్థలు కూడా మమ్మల్ని ఎప్పుడో యథోధికంగా సేవలు చేయండి అని రిక్వెస్ట్ చేయడం, మేము కూడా మాకు తగినంతగా మేము మా యొక్క సర్వీసెస్ని అందించడం జరుగుతుంది. అలాగే పూర్వ విద్యార్థులకి, అలాగే రోగులకి డిసీజెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా ఆర్థిక సహాయం చేయడం, అలాగే ఎవరైతే రోగాల బారిన పడి మంచం మీద ఉండి పెద్ద పెద్ద డిసీజెస్ పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకు కూడా మేము ఆర్థిక సహాయం అందించడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కోనసీమ సేవా మండలి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అతి ముఖ్యంగా నేను మన ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి లేవండమ్మా, మీరు ధన్యవాదాలు తెలుసుకుంటానమ్మా. మిమ్మల్ని మీరు మీ డైలీ కూడా మీ సహకారంతో నేను ప్రోగ్రాము చాలా వరకు ముందుకు నడిపించుకోగలుగుతున్నానందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ కోఆపరేషన్ నాకు ఎప్పుడూ ఉండాలని, ఇంప్రూవ్మెంట్ అనేది తేడానికి అవుతుంది అన్నందుకు మన సహకారం, మీ సహకారం ఎప్పుడు కూడా ఇంకా మంచి ఉత్సాహంతో ఏ ఒక్క పేషెంట్ కూడా no 1% should be left out. No single person should be left out. అది మనం అడాప్ట్ చేసుకొని, మన సొంత మనిషిగా అడాప్ట్ చేసుకొని ఏ ఒక్కరిని వదిలేకుండా మేము ఎంతో చెప్పాము అయినా సరే వారు మాట వినట్లేదు. ఏంటంటే యాక్సెప్టెన్స్
లైఫ్లో నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడకుండా, నిస్పృహ చెందకుండా, డేలా పడిపోయి ఇంకెందుకులే అంతా అయిపోయింది, ఏం చేసినా ఇంతే నా సంగతి అని నిరాశకి వెళ్ళిపోకుండా, ఇలాంటప్పుడే మనమేంటో ప్రూవ్ చేసుకునే మనోధైర్యాన్ని మనం కలిగించుకొని ముందుకెళ్ళాలమ్మా. ప్రతి ఒక్క డోరు క్లోజ్ అయిపోయినప్పుడే మనలో నిజమైన ధైర్యం మనకి కనబడుతుంది. ఆ మనోధైర్యాన్ని మీరు గుర్తించి, అంటే ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది, దాన్ని మీరు గుర్తించడమే లేట్. ఓకే, గుర్తించండి. దేవుడు అందరికీ కూడా ఒకేలాగా ధైర్యాన్ని అనేది. డిస్ట్రిక్ట్ లెప్రసీ టీబీ అండ్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్గా ఈస్ట్ గోదావరిలో వర్క్ చేస్తున్నానండి. మరి ఈరోజు కేఎస్ఎం విహాన్ 2.0 వారు మరి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీరి ఆధ్వర్యంలో యాక్చువల్గా మన జిల్లాలో ఉన్న పాజిటివ్ పీపుల్ అందరికీ కూడా, హెచ్ఐవి పాజిటివ్ పీపుల్ అందరికీ కూడా ట్రీట్మెంట్లోకి తీసుకురావడానికి ఈ సంస్థ మరి పనిచేస్తోంది నిరంతరం. వీరు ఏ ఒక్క పేషెంట్ని కూడా వదులుకోకుండా ఫీల్డ్లో లాస్ట్ టు ఫాలో అప్ అనే వారు లేకోకుండా వెతికి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని మోటివేట్ చేసి, అడ్రస్లు లేని వాళ్ళకి అడ్రస్లు ట్రేస్ చేసి మరి ఆ ట్రీట్మెంట్లోకి తీసుకురావడంలో వీరి సహకారం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మరి వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా న్యూట్రిషన్, అంటే మనకు మంచి ట్రీట్మెంట్తో పాటు న్యూట్రిషన్ కూడా చాలా ఆవశ్యకత ఉంది. కాబట్టి వీరు ఈ రోజు ఇక్కడ సభని ఏర్పాటు చేసి న్యూట్రిషన్ సపోర్ట్ కోసము ఇక్కడ పిలిచి వారికి అవగాహన కార్యక్రమంతో పాటు మరి భోజనాలతో పాటు న్యూట్రిషన్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి థ్యాంక్ యూ అండి. నా పేరు కృపారావు, కోనసీమ సేవా మండలి ఎన్జిఓ ఫౌండర్ అండి. గత 11 సంవత్సరాలుగా రాజమండ్రి జిల్లాలో, అంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండేటువంటి 20 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ఉండేటువంటి హెచ్ఐవి పేషెంట్స్కి మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి ఏఆర్టీ సెంటర్కి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం, టెస్ట్ చేయించడం, వాళ్ళకి మెడిసిన్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడం, ఈ విధమైనటువంటి కార్యక్రమం చేస్తుందే కాకుండా వాళ్ళు ఆర్థికంగా ఉండేటువంటి వారికి ఫుడ్ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇప్పించగలుగుతున్నాం, కానీ వాళ్ళు తినడానికి అయితే ఫుడ్ అయితే లేదు. వాళ్ళకి ఏదో విధంగా అంటే మొబిలైజేషన్ చేసి వాళ్ళకి పట్టుకొచ్చి మేము ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా చాలామంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. 10,000 మంది చిల్లర ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. మా ఆఫీసు నారాయణపురంలో ఉందండి. మా దగ్గర 20 మంది స్టాఫ్ నిత్యము వీళ్ళ సేవా కార్యక్రమంలోనే ఉంటున్నారు. ఎవరైనా ఒక పేషెంట్ పాజిటివ్ అని తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేయించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాకు అన్ని విధాల సహకరించడానికి ఏటీడీఎల్ఓ మేడం వసుంధర గారు, అలాగే ఏటీ మెడికల్ ఆఫీసర్స్ కిరణ్ గారు మాకు సహకారం అందిస్తున్నారు. ఇంకాను రానున్న రోజుల్లో అనేక మందికి, అంటే ఎక్కువ మంది పేషెంట్ ఉండాలని కాదు కానండి, రానున్న రోజుల్లో ఇటువంటి పేషెంట్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలకి చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు మరి 300 మంది హెచ్ఐవి పేషెంట్లకి మేము పిల్లలకి పెద్దలకి కలిపి 300 మందికి న్యూట్రిషన్ ఇవ్వడం జరుగుతుందండి. నా పేరు రాధిక. నేను లెప్రా సొసైటీలో స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. లెప్రా అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. మేము గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్ట్లో GC7 రౌండ్లో హెచ్ఐవి ఎయిడ్స్ మీద ECSC 2.0 ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో మేము చూసేది ఎవరైతే గవర్నమెంట్ ART సెంటర్స్లో మందులు తీసుకుంటూ మధ్యలో మానేశారో అలాంటి వాళ్ళని ఈ KSM ద్వారా అక్కడ ఉన్న అవుట్ రీచ్ వర్కర్స్ తిరిగి వాళ్ళని మెడిసిన్ తీసుకునేలాగా ARTలో వచ్చేలాగా మేము ఫెసిలిటేట్ చేస్తామండి. అదేవిధంగా తల్లి నుండి బిడ్డకు HIV సోకకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీ నుంచి అదేవిధంగా బిడ్డ 18 నెలలు వచ్చేదాకా వాళ్ళకి రెగ్యులర్గా ఫీల్డ్లో హోమ్ విజిట్స్ చేయిస్తూ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైరల్ లోడ్ టెస్టింగ్స్ చేసుకుంటూ తల్లి నుండి బిడ్డకి రాకుండా
అనేటటువంటి ఒక వినూత్న కార్యక్రమంలో కూడా KSN మరియు లెప్రా భాగస్వాములు అయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్ ద్వారా. దీని మొత్తానికి ఒకటే నినాదం ఏంటి అంటే, గవర్నమెంట్ స్థాయిలో మందులు ఉచితంగా ఇస్తున్నారు. సో కమ్యూనిటీ లెవెల్లో దీనిపైన అవగాహన కలిగించి మేము ఒక వారధిగా ఉండి కమ్యూనిటీకి, అదేవిధంగా గవర్నమెంట్ కి మధ్య ఎవరైతే అవసరత ఉన్న PLHIV ఉన్నారో వారందరికీ మందులు అందించే విధంగా మా సంస్థలు పనిచేస్తున్నాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు, దాతల సహాయ సహకారంతో వారికి న్యూట్రిషన్, పౌష్టికాహారం అందచేయడం, అదే విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వివిధ సంస్థలతో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము. అదే విధంగా SCR లోన్స్ అని చెప్పి లైవ్లీహుడ్స్ లో చిన్న చిన్న షాపులు అలాంటివి HIV ఉన్న వారికి ప్రోత్సాహకంగా వాళ్ళకి లోన్స్ కూడా ఇచ్చి, రుణాలను ఇప్పించి తిరిగి వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి మా సంస్థలన్నీ పనిచేస్తున్నాయి. దీనికి ప్రభుత్వానికి, అలాగే స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడు ఈ HIV నిర్మూలనలో భాగంగా అందరి సహాయ సహకారాలు ఉండి ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ గా నిర్మితం అవుతుందని మేమందరం భావిస్తున్నాం. ఎలక్ట్రికల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఛాతీ భాగం కింద నుండి శరీరమంతా నిస్సత్తువుగా మారడంతో జీవించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో జీవితం మీద విరక్తి చెందిన కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు శ్రీ పీతల వీర వెంకట సత్యనారాయణకు మందులు, వైద్యంతో పాటు కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం ద్వారా పింఛన్ పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ పోషణకు ఉపాధి కల్పించడం జరిగిందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. భవన నిర్మాణాలకు అద్దెకు తీసుకుని వెళ్లే అవసరమైన పిల్లర్ బాక్సులు, గేడెంచీలు, వాటర్ డ్రమ్ములు, ఐరన్ తడికలు, గమేలాలు, పారలు మొదలగు సామాగ్రి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో గత 10 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ నుంచి పడిపోయి మొత్తం ఈ ఛాతి దగ్గర నుంచి అంతా కూడా ఇంకా చలనం లేకుండా అయిపోవడం జరిగింది. తమ్ముడు పీతల వీర వెంకట సత్యనారాయణ. ఇతను కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకునే వయసులో ఈ రకమైన నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. వీరికి పెన్షన్ సమస్య కూడా వచ్చింది అని చెప్పేసి మాకు చెప్పడంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, కారులోనే తీసుకుని వెళ్ళి పెన్షన్ కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేమందరూ కూడా సమస్య వివరిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతనికి పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది. వీరి తండ్రి గారు వృద్ధుడు, అదే రకంగా వీరి అక్క, ఈ వృద్ధ తండ్రి పనిలోకి వెళ్ళారు. ఈ అక్క ఈ యొక్క దివ్యాంగుడైన సత్యనారాయణ గారిని, తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే ఆమె సరిపోతా ఉంది. వీళ్ళకి ఆదాయ మార్గం లేదు. ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడపడం ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది. మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్దని చెప్పేసి మేమంతా ఆలోచిస్తే, ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు, వారందరూ కూడా ఈ సామాగ్రి, భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తా ఉంటారు. అందుకని నా మిత్రుల సహకారంతో పీతల వీర వెంకట సత్యనారాయణకి ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు, అదే రకంగా వాటర్ డ్రమ్ములు, ఇసుక జల్లీలు, అదే రకంగా జడంచీలు, సూపు కట్టలు, అదే రకంగా గిన్నెలు, పార్లు, మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపి మేస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పీతల వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకి పట్టుకెళ్లి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి అద్దె ఇవ్వడం వల్ల, అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకి పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తాపీ మేస్తులకి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి, నువ్వు అద్దెకి తిప్పుకోమ్మా, నీకు ఆ డబ్బులు వస్తాయి, నీకు కుటుంబ పోషణ, ఆ పెన్షన్ కొమ్ము, నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ అమ్మ కుటుంబ ఖర్చులకి వస్తాయి అని నాకు అన్ని ఏర్పాటు చేశారండి. వారికి, వారి కుటుంబ మిత్రులకి అందరికీ, స్నేహితులందరికీ, మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలండి. మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి. నాకు ఎంతో ఆదుకుని నాకు అన్నం పెట్టారండి. మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి. మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి, మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి. మీరు పెట్టిన ఆ భిక్ష అండి మాకు, మేము తినేదంతా. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి.
అన్నయ్య గారి మిత్రులందరికీ మిత్ర బృందం అందరికీ ఆ దేవదేవుడు ఆశీస్సులు వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మానవ సేవయే మాధవ సేవ. ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న. ఇటువంటి పీతల వీర వెంకట సత్యనారాయణ లాంటి కష్టాల్లో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మరి ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది ఎన్నో గ్రామాల్లో ఉన్నారు. దయచేసి మీ యొక్క పుట్టినరోజులు అవ్వచ్చు, పెళ్లి రోజులు అవ్వచ్చు, పెద్దవాళ్ళ కార్యక్రమాలకి మనం విపరీతంగా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఇచ్చి ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనకి తోచిన విధంగా ఎంతో కొంత సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇంకా నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా కొన్ని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు ఈ రోజు 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వీసీ డి మునిరత్నం నాయుడు మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రకరకాలుగా వచ్చినా కూడా అంతా ఇక్కడే ప్రాణము. తర్వాత హైదరాబాద్ రాజధానిలో ఉండటం అక్కడ ప్రయారిటీస్ వెళ్ళిపోయినాయి, మన ప్రయారిటీస్ తగ్గింది. ఏదైనా భాష, తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేస్తున్న సంస్థ. తెలుగుని ప్రాథమికంగా పరిపాలన సౌలభ్యంగా ఉంచాల్సిన భాష ఇంగ్లీష్ వ్యామోహంలో పడిపోయి భాషను మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మాతృభాషలోనే ప్రపంచవ్యాప్తంగా భాషా బోధన జరుగుతుంది, విద్యా బోధన జరుగుతుంది. చైనా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కానీ, లేక జపాన్లో కానీ, కొరియాలో కానీ, ఆయా దేశాలు యూరోపియన్ కంట్రీస్ అన్ని వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధన చేస్తారు. సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మనమేమో బ్రిటిష్ వారి కొన్ని వాటిని ఇంగ్లీష్ భాషలోకి వెళ్ళిపోయాం. కొంత అవకాశం ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయడానికి అవకాశం వచ్చినా మూలాలను మర్చిపోతున్నాం. భాషా మూలాలని, సాహిత్య మూలాలను మర్చిపోతున్నాం. ఏ జాతి అయితే తన భాషని, తన సంస్కృతి వైభవాన్ని మర్చిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఇవాళ తమిళనాడులో చూద్దాం, ఒకప్పుడు తెలుగువారు చాలా ఎక్కువ, 45% తెలుగువారు తమిళనాడు. కానీ ఇవాళ మేము ఈ 50 సంవత్సరాల్లో చూసాం, ఆనాడు కాస్త కొంత తెలుగు మాట్లాడేవాడు ఎక్కడికి వెళ్ళినా. ఇవాళ తెలుగులో మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ మూలాలు ఉన్నాయి. అక్కడ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ మూలాలను కాపాడుకోవడం కోసం కష్టపడతా ఉన్నారు. బర్మా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పరిస్థితి ఉంది. అందువల్ల మన భాషని సంస్కరించాల్సిన అవసరం కూడా ఉందని ఎంఎన్ఆర్జీఎస్ ఈ సంస్థ నుంచి నిధులు రాబట్టడం. ఎంఎన్ఆర్జీఎస్లో కానీ రుడా కింద సిమెంట్ రోడ్లు వేసుకొద్దామని ముందు. అలాగే ఇక్కడ కొంత ఎలక్ట్రికల్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కారిపోతున్న భవనాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. ఏ పద్ధతిలో ఇవ్వాలని కింద మీద పడుతున్నారు. రుణంలో ఇస్తే కొత్తగా రోడ్డు వేయడానికి, కొత్తగా చేయడానికి డబ్బు ఉన్నాయి, కానీ ఈ మరమ్మతులు అనేటప్పుడు కింద మీద పెడుతున్నారు. సరే, నేనే మొన్న ఓఎన్జీసీ వాళ్ళు మాకు కొన్ని వాహనాలు ఇచ్చారు, గెయిల్ వాళ్ళు కొన్ని వాహనాలు ఇచ్చారు, జేసీబీలు ఇచ్చారు పంచాయతీలకి. అట్లాగే ప్రాంగణానికి కూడా 15 లక్షలు మరమ్మతులకు ఇచ్చారు ఓఎన్జీసీ. అందువల్ల ఈ మరమ్మతులే మాకు ప్రధాన అవబోతున్నాయి. నేను మాట్లాడుతూ ఉన్నాను, ముందర్ నాయుడు గారు తిరుగుతూ ఉన్నారు, అక్కడ ప్రయత్నం చేద్దాం. ఒకటి పూర్వ వైభవం రావాలి. రామారావు గారు ఏ ధ్యేయంతో అయితే ఈ విశ్వవిద్యాలయం స్థాపించాలి, ఆ ధ్యేయం నెరవేరాలి. మాతృభాషలో విద్యాబోధన జరగాలి, మాధ్యమంలో వ్యవహారాలే నడవాలి. ఇప్పటికీ మనం తెలుగులో రాష్ట్రాలు ఇంగ్లీష్లో ఆన్సర్ పంపిస్తున్నారు. ఆ ఇంగ్లీషు పరిపాలన చాలా కోర్టులోనూ అదే పరిస్థితి, పరిపాలన అదే పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ అంతా ఇంకా ఇంగ్లీష్లోనే. అందువల్ల దాన్ని కూడా మనం మన భాషలోనూ ఔన్నత్యం ఉంది, గౌరవం ఉంది, మన సాహిత్యంలో కూడా. ఒకప్పుడు తెలంగాణ వెనుకబాటు అన్నాం, మనకంటే అగ్రగామి వెళ్తున్నారు. సాహిత్యంలో కానీ, జానపదంలో కానీ వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ జానపద గాయకులు కానీ, కళాకారులు తీర్చిదిద్దబడుతున్నారు. మనం ఎందుకు వెనకబడుతున్నాం? మన సాహిత్యం వెనకబడుతుంది, మన సాహిత్యకారులు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు పౌరాణిత్యంలో, పౌరహిత్యంలో మన ప్రధానంలో ఉండేవాడు. ఇవాళ అక్కడ వెనకబడుతున్నాం. ఎందుకు పడుతున్నాం? ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో కానీ అక్కడ ఎందుకు పడుతున్నాం? ఎందరో మహానుభావుల నేల ఇవన్నీ కూడా, ఎందరో త్యాగాలు చేసిన నేలలు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, దక్షిణాంధ్ర కానీ. ఆ మహాత్ములను తలుచుకుంటూ వారి పేర్లు రావాలి. నా పేరు నీ పేరు కాదు.
ఎవరైతే చరిత్రలో దేశం కోసం, రాష్ట్రం కోసం, భాష కోసం కృషి చేశారో వాళ్ళ పేర్లు ఉండాలి. ఆ మధ్య పెడమొహం పట్టింది కొంతమంది నాయకులు పిల్లలు లంగోట మీద కూడా బొమ్మ. రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 6వ రోజులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు క్యాన్సర్ వ్యాధిపై కాకినాడ మెడికేర్ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ పృథ్వీ అవగాహన కల్పించారు. డాక్టర్ పృథ్వీ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం, సంతోషం మరియు సంపాదన ఉంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. ముఖ్యంగా ఆడవారిలో 2 రకాల క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని, మొదటిది రొమ్ము క్యాన్సర్, రెండవది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఎన్ని డేస్ ఆఫ్ సైకిల్ ఉంది, మళ్ళీ ఏ డేట్ వస్తుంది, దాంట్లో నోట్ చేస్తే ఈ సైకిల్ ట్రాకింగ్ అనేది నీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ మొబైల్స్ ఉన్నాయి, అందరికీ ఇట్స్ ఫ్రీ యాప్. గూగుల్ యాప్, గూగుల్ ఫిట్ అనేది ఫ్రీ యాప్. మీరు ఎన్ని స్టెప్స్ నడిచారో కూడా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ దగ్గర కదా ఎన్ని స్టెప్స్ నడిచారో కూడా రికార్డ్ అవుతుంది. మీకు హెల్త్ ఉపయోగపడుతుంది. అది ఇన్స్టాల్ చేసుకుని సైకిల్ ట్రాకింగ్ చేసుకోవాలి. ఎనీథింగ్ మీకు ఏదైనా 2-3 months సైకిల్స్ ఇబ్రెగ్యులర్ అవుతున్నాయంటే ఇమీడియట్గా గైనకాలజిస్ట్ మీట్ అవుతారు. అర్థమవుతుందమ్మా? ఎందుకు ఈ సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది? మీకు మెంటల్ స్ట్రెస్. మీరు హ్యాపీగా లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీ యొక్క రెగ్యులర్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, మీ హెల్త్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మీకు మీరు తప్ప ప్రపంచంలో ఏ ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం అది మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఏదైనా పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు, లేదా లైఫ్లో ఎవరైనా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఏదైనా అయినా ఎవరికైనా ఉంటో బాగాలేదు, ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఏ సొసైటీ 10x గ్రో అవుతుంది. ఏ ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ ఫీమేల్స్ వీక్ మైండ్ సెట్లో ఉంటారు, భయపడుతూ అంటే భయపడడం అంటే ప్రతిదానికి భయపడాలి కొన్ని విషయాలు. సింగిల్గా బయట అయితే వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చేయాలి. కాకపోతే ప్రాబ్లమ్స్ భయపడదు. వీ కెన్ ఫేస్ ఇట్ అనే ధైర్యంతో ఉంటే మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ మీ ఫ్యామిలీస్ బాగుంటుంది ఫ్యూచర్లో. అందువల్ల సో హ్యాపీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ హెల్త్ అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు ఇప్పుడు మీకు ఎంత ఏజ్ అమ్మా? యావరేజ్గా 19 years to 24 years వరకు, 26 years వరకు కూడా అమ్మాయిలు బాడీ గ్రోత్లో ఉంటారు. గ్రోత్ అండ్ నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ హైట్. మీ బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ కానీ దే విల్ బి గెటింగ్ రెడీ యువర్ అంటే పిల్లల కన్నానికి కానీ ఇవన్నిటికీ బాడీ రెడీ అవుతూ ఉంటుంది. అదొకటి. సో చాలా ఎనర్జీ మీరు తినే ఫుడ్ దానికి యూటిలైజ్ అవుతూ ఉంటుంది. మీ మజిల్ గ్రోత్కి, మీ బాడీ బోన్ స్ట్రెంగ్త్కి చాలా ఎనర్జీ బాడీ వాడుతూ ఉంటుంది లోపలే. సో మీరు ఇప్పుడు ఫిట్గా ఉంటారు. కానీ ఒక ఏజ్ 25 years 26 years దాటిన తర్వాత బాడీ ఫుల్ గ్రో అయింది, ఇంక దానికి ఎనర్జీ అవసరం లేదు. సో మీరు తీసుకునే ఫుడ్ని ఫ్యాట్ రూపంలోనూ మార్చేస్తూ ఉంటుంది. అదేంటా? సో యుగ పురుషులు మహానీయ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి త్యాగ సేవలను స్మరిస్తూ ఆయన స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతోందని హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ తెలిపారు. కందుకూరి వారసత్వం ఆయన ప్రతిష్టను కాపాడుతూ విద్యా, వసతి, అభివృద్ధి రంగాల్లో సమాజం మరింత మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలోని విద్యార్థినుల హాస్టల్ పరిశీలన సందర్భంగా అక్కడి మరుగుదొడ్ల పరిస్థితి అత్యంత దయనీయకరంగా ఉండడం తాము తీవ్ర ఆవేదన చెందేలా చేసిందని చైర్మన్ యాళ్ల ప్రదీప్ పేర్కొన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితులు ఉండకూడదనే భావంతో హాస్టల్ శానిటేషన్ సదుపాయాల అభివృద్ధికి తక్షణ చర్యలు ప్రారంభించామని చెప్పారు. కానీ సమ్మర్ కంటే ఆల్మోస్ట్ ఇంకా ఒక 4 months ఉంది. 4 months కూడా ఇంకా ఆడపిల్లలు అయ్యి ఉండి వాళ్ళని అదే వాష్రూమ్స్ యూజ్ చేయించడం అన్నది మాకు మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నచ్చలేదు. ఏదో ఒకటి చెయ్యాలి, 4 నెలలు మళ్ళీ అదే బాత్రూమ్ పెట్టాలి అంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 complexes ఉన్నాయి. 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటుపక్క ఒక 10, అలా 4 blocks ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 phases కింద ఫస్ట్ 10 days ఒక 10 bathrooms ఆపి మిగిలిన 30 washrooms యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 bathrooms చొప్పున 40 days లో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్ లో వేయడం జరిగింది. టెండర్స్ పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ, స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి
మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజ్ వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి, అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 డేస్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. మా ఒక్క ఉద్దేశం ఏం లేదు, ఇక్కడ ఎవరు కూడా పర్సనల్ బిజినెస్లు చేయట్లేదు, ఈ హాస్టల్ ఎవరు పర్సనల్ కాదు, ఇక్కడ వ్యాపారం చేసేది కూడా ఏమీ లేదు, దీని తాలూకా మేము దాని మీద డిపెండ్ అయ్యేది కూడా ఏం లేదు. కాకపోతే ఎవరు చేసినా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు వచ్చి ఇది ఈ హాస్టల్ కాలేజీకి సంబంధించిందంటే వీఆర్ సో హ్యాపీ. మేము 7 లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా మేము కాలేజీకి ప్రభుత్వానికి కట్టుబడి మళ్ళీ ఈ హాస్టల్ వాళ్ళకి ఇచ్చేయడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు ఇది హితకారిణి సమాజది అంటే కనుక దీన్ని మరింత వసతులు పెంచి మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మా మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొని హితకారిణి సమాజ్ యొక్క పూర్వవైభవం తీసుకొని వచ్చి ముందుకు తీసుకొని ఎన్ని రకాలుగా డెవలప్ చేయగలమో అన్ని రకాలుగా డెవలప్ చేసి కందుకూరు వీరేశలింగం పంతులు గారు, రాజలక్ష్మమ్మ ఆశయాలను నిలబెట్టడమే ముఖ్య ఇదిగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అని వార్డెను ప్రిన్సిపాల్తో అటాచ్డ్గా ఉండేది. ప్రిన్సిపాల్ దగ్గర మీటింగ్ పెట్టి ఏంటి మేడం గారు ఈ విధానం ఏంటి, ఈ మెయింటెనెన్స్ ఏంటని చెప్పి అవన్నీ కంట్రోల్ చేశారు. చేసి వాళ్ళకి మంచి నాప్కిన్స్ ఇవన్నీ పెట్టి వాళ్ళని హ్యాపీగా ఫీల్ అయినట్టుగా. ఇంకా రెండోది ఫుడ్. ఆ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి ఇవాళ ఏం పెట్టారు పాపగారు అంటే ఉదయం టిఫిన్ పకోడీలు పెట్టామండి. ఏంటి పకోడీలు? ఈవేళ మధ్యాహ్నం నుంచి కారబూంది పెట్టానండి. అది మధ్యాహ్నం నుంచి స్నాక్స్ కారబూంది. ఇంకప్పుడు వెంటనే ఎక్కడో మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి మా హాస్టల్ టైపు ఇంప్లిమెంట్ చేశాను. అక్కడ ఈ స్ట్రెంగ్త్ అందరూ కలిపి ఒక కమిటీ వేసుకొని ఆ రోజున మా కమిటీలో చైర్మన్గా సెక్రటరీగా ఎలాగ మేము ఉండేవాళ్ళమో ఉండి నడిపామో అలాగే ఇక్కడ మేము లోపలికి రాము, మీరు మాత్రం ఒక కమిటీ వేసుకోండి. ఆ కమిటీలో మీరు ఈవేళ ఉదయం ఏం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం నుంచి ఏం స్నాక్స్ పెడతారు, మధ్యాహ్నం నుంచి భోజనం ఏం పెడతారు, సాయంత్రం ఈవినింగ్ ఏ స్నాక్స్ పెడతారు, ఇవన్నీ ముందు మెనూ రాయండి అని. ఆ రోజుల్లో మెస్ సెక్రటరీ రాసేవారు. అప్పుడు సెక్రటరీగా నేను ఉండేవాడిని కాబట్టి ఎవ్రీడే నా డ్యూటీ ఏంటంటే టిఫిన్కి వెళ్ళి సెక్రటరీ రూమ్ అని ఉంటుంది, ఆ రూమ్లో కూర్చొని ఉదయం టిఫిన్ ఇది, మధ్యాహ్నం నుంచి ఇది భోజనంలో కూరలు ఇవి, సాయంత్రం స్నాక్స్ ఇవి, నైట్ డిన్నర్లో ఇవి అని ముందే మెనూ రాసి పెట్టేవాళ్ళు. ఆ మెనూ నేనున్న అన్ని రోజులు కూడా కుట్టు అని ఒక కుక్ ఉండేవాడు, చాలా బాగా ఉండేవాడు. అతనికి వార్నింగ్ ఇచ్చేవాడు, మీరు తీసుకెళ్ళిపోయి బయట వాళ్ళకి ఫుడ్ అమ్మేస్తే మర్యాదలు దక్కనివ్వను అని చెప్పేవాడు. ఎందుకంటే బయట ఫుడ్ అమ్మేసేవాడు హాస్టల్ ఏది ఉన్న S1, S2, S3, S4, S5 అని ఉంది. వీళ్ళు ఆ ఫుడ్ బయట వాళ్ళకి అమ్మేసేవాడు. నేను చెప్పేవాడిని ఎలాగంటే ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి మిగిలిన ఫుడ్ ఉంటే పెట్టండి, కానీ అమ్మేరంటే ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇచ్చేవాడు. ఆ విధంగానే బ్రహ్మాండంగా నడిపినప్పుడు కొంతమంది అలరల్లో ఉంటాయి. మరి ఇక్కడ అమ్మాయిలు ఎలా ఉన్నారో వార్డెన్ గారు నేను ఒకసారి మా కుక్కు ఆ రోజుల్లోనూ బొబ్బర్ల కూర వండుదాం సార్ అన్నాడు. బొబ్బర్ల కూర అందరూ తింటారంటే వండండి, నాకేంటి. ఇబ్బంది లేకుండా చూడాలని చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ హితకారిణి సమాజానికి చాలామంది చైర్మన్లుగా చేయడం జరిగింది. ఫస్ట్ మా
సోదరుడైనటువంటి ఆదిరెడ్డి అప్పారావు చైర్మన్గా చేశారు. ఉంటప్పుడు మొత్తం అక్కడ కాలేజీ కానీ, ఇక్కడ ఉమెన్స్ కాలేజీ కానీ, అక్కడ జూనియర్ కాలేజీ కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఆయన తర్వాత కూడా మళ్ళీ నేను చైర్మన్గా కూడా రావడం జరిగింది. నా వంతు కూడా నేను చాలా డెవలప్ చేసి MBA కూడా ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అప్పుడు తర్వాత మళ్ళీ దాసి వెంకటరావు గారు, బుడ్డు శ్రీనివాస్ గారు వచ్చారు. అలా ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్గా కొద్దిగా బాగా డెవలప్ చేయాలి. ఈ వీరేశలింగం గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎక్కడ కూడా ఇది అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశంలో అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఉన్నటువంటి టీం కూడా మా యాళ్ళ ప్రదీప్ డాక్టర్ గారి మట్టుకు కూడా ఆయన కూడా ఏదో ఒక ఈ ఇతగారి అంటే ఆల్రెడీ చేశారు, ఇంతకుముందు ఒకసారి చేశారు. ఈ ఇతగారి సమాజానికి మంచి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎక్కడైనా ఇలా లోపోల్స్ ఉంటే మట్ల వాటిని అరికట్టి ఈ డబ్బుని బయటకు వెళ్లకుండా ఆ డబ్బుతో ఈ ఇతగారిని సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మన చైర్మన్ గారు కానీ డైరెక్టర్లు కూడా, అందులో లేడీ డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ హాస్టల్ వచ్చి చూసుకోవడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి భోజనం అది పెడుతున్నారా లేదో అది కూడా చూసుకోవాలి. అట్లాగే వాళ్ళకి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలాగా కూడా అన్నీ చూసుకొని, అంటే అందరూ కూడా ఆ రకంగానే రోజు ఇంచుమించుగా ఎవరో ఒకరు 3, 4 రావడం అన్నీ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఐదు మంది లబ్ధిదారులకు 9,33,066 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. కోనసీమ సేవా మండలి ఆధ్వర్యంలో HIV ఎయిడ్స్ పై అవగాహన సదస్సు, న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ. బొమ్మూరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నందు 40వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం. క్యాన్సర్ పై డాక్టర్ పృథ్వీచే NSS వాలంటీర్లకు అవగాహన సదస్సు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.